72 గంటల పాటు చేస్తున్నటువంటి నిరాహార దీక్ష కల్వకుంట్ల కవిత వీరు చేస్తున్నటువంటి ఈ యొక్క దీక్షలో భాగంగా మనతో పాటు తెలంగాణ జాగృతి పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి పెంటపల్లి రాజేష్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జిల్లా వ్యాప్తంగా కూడా అక్కడ నుంచి వాళ్ళు అనేక కార్లలో వచ్చినటువంటి పరిస్థితి, వారితో పాటుగా యువతను కూడా తీసుకొచ్చారు. ఏంటి ఇంతమందితో రావాల్సినంత అవసరం ఏముంది? ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలే ఎక్కువ మంది ఉంటారు, కానీ పెద్దపల్లి నుంచి ఎందుకు అంతమంది జనసందోహంతో కదలి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే రాజేష్ అన్న. ఏంది మీ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చినటువంటి వాహనాల్లో కొంతమందిని అయితే చూసాం మేము. ఏంటి అంతమందితో రావాల్సినంత పరిస్థితి ఏంది? ఇక్కడ జనాలు లేకనా, లేకపోతే మీరు తీసుకురావడానికి గల కారణం ఏంది? జై తెలంగాణ, జై కవితక్క. జాగృతి చేసే ప్రతి కార్యక్రమంలో తెలంగాణ జాగృతికి సంబంధించిన క్రియాశీలకమైన కార్యనిర్వహణ చేసే ప్రతి కార్యకర్త కూడా అందులో భాగస్వామ్యమై ఉంటాడు. దీనికి ఎవరి పిలుపు అవసరం లేదు, ఎలాంటి ఆహ్వానాలు కూడా అవసరం లేదు. ఏదైతే బీసీలకు సంబంధించిన ఒక జాతి కోసం అక్క ముందుండి పోరాటం చేస్తున్న సందర్భంలో పెద్దపల్లి జిల్లా ముఖ్యంగా చారిత్రాత్మకంగా ఒక చైతన్యం కలిగిన జిల్లా, ఉద్యమాలకు పురిటిగడ్డ. మరి అలాంటి జిల్లా నుంచి కూడా తప్పకుండా మా భాగస్వామ్యం కూడా ఈ ఉద్యమంలో ఉండాలి. అంటే మిమ్మల్ని అడుగుతున్న మాట ఏంటంటే, ఇంతమంది ఎక్కువగా వచ్చారు కాబట్టి మీరు స్వచ్ఛందంగా వచ్చారా, లేకుంటే ఏమన్నా దీనికి వెచ్చిస్తుంటారా? మేము జాగృతి అనేది స్వచ్ఛందంగా కార్యాచరణ చేసుకునేది. ఇది ఎలాంటి ఆర్గనైజ్ ఉండదు, ఏముండదు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు వస్తారు, బస్సులలో వస్తారు, లారీలలో వస్తారు, అవసరం అయితే లిఫ్ట్ తీసుకొని అయినా వస్తారు, కానీ మొత్తానికి అయితే కార్యక్రమానికి 100% ప్రతి క్రియాశీల కార్యకర్త, జాగృతికి సంబంధించిన కార్యకర్త కవితక్క తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కార్యక్రమం చేసినా కూడా తప్పకుండా అక్కడ మా జాగృతి శ్రేణులు ఉంటారు.